సాధారణంగా జనులు ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నులై ఉంటారు. అది పండితులకు పుస్తక పఠనం వల్ల వచ్చే మానసికాహ్లాదం, ఆరాధకుడికి ఆరాధనలోని ఆనందం, భక్తుడికి భక్తిలోని ఆకర్షణలు, సిద్ధుడికి సిద్ధుల వలన కలిగే సంతోషం, సన్యాసికి ఏకాంత జీవనం, ఉన్నత స్థితిని పొందినవానికి పరిపూర్ణుడిగా ఉండడంలో తృప్తి. ఆ విధంగా ప్రతి ఒక్కనికి ఏదో ఒక ప్రత్యేక రకమైన ఆనందాన్ని కలిగి ఉండడంలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉండి దానిలోనే మునిగి ఉంటాడు. అదే అతడికి ముఖ్యాన్వేషణ అవుతుంది. దైవ మార్గాన్ని నిజంగా అనుసరించే వానిని ఇవేమీ ఎటువంటివి ఆకర్షించవు. అనంతుడైన ఆ దైవంతో ఐక్యాన్ని పొందడానికి ఆ పరమ గురువు ఎదట తన పరిపూర్ణ స్థితిలో కనబడటమే అతడి ఏకైక లక్ష్యం అవుతుంది. తనను కప్పి ఉంచిన ఆ ఆవరణలను అన్నింటినీ విసర్జించిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా సమర్థ గురువర్యుల పవిత్ర పాదాల వద్దకు చేరినప్పుడు నేనీ విషయాలన్నింటి పట్ల అంధుడిగా ఉన్నాను. గ్రంథాలు నిరుపయోగాలని భావించి దూరంగా ఉంచాను. కేవలం ఆయనలో మాత్రమే నాకు ఆసక్తి ఉండేది. ప్రపంచానికి చెందింది ఏదీ కూడా నన్ను ఆకర్షించలేకపోయింది. ఈ ప్రపంచంలో ఆసక్తిని కలిగి ఉండి ఆనందాన్ని పొందుతున్నంత వరకు అందులో మళ్ళీ మళ్ళీ జన్మించటాన్ని ఎన్నటికీ అధిగమించలేము. కానీ బలవంతంగా ప్రపంచం నుండి శారీరకంగా తెగత్రెంపులు చేసుకోవడం దానికి ఏ విధంగానూ పరిష్కారం కాదు. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్నైనా మనం అలక్ష్యం చేసినట్లయితే మన లక్ష్యం నెరవేరదు. మన అంతిమ విజయానికి జీవితంలోని రెండు భాగాలు, ప్రాపంచికం, పారమార్థికం, రెండూ కూడా పక్కపక్కనే ఒకే విధంగా దేదీప్యమానంగా సాగాలి. మనం రెండు రెక్కలను చాచి ఎగరవలసి ఉంది. భగవంతుడు అరణ్యవాసి అయినట్లుగా ఆయనను అరణ్యం మధ్యలోనే అన్వేషించాలనే ప్రజా విశ్వాసం వ్యర్థం, అర్ధరహితం కూడా. ఆయనను మన హృదయాంతరాళంలోనే అన్వేషించటం మరింత ఉత్తమం అని నా నమ్మకం.